హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అవేమీ నేను చెప్పనమాట. ఎందుకంటే చాలా మంది నా మీద పీకల వరకు కోపంగా ఉన్నారు. ఎందుకక్క నువ్వు డైలీ వ్లాగ్స్ పెట్టడం మానేసావు, మరీ ఇలా తయారయ్యావు అనేసి. నాకు అస్సలు అవ్వటం లేదండి ఈ మధ్య, ఎందుకో తెలీదు, చాలా బిజీ అయిపోయాం అనిపిస్తుంది కదా నాని. ఒకప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత లాస్ట్ 15 days నుంచి అరే ఏంటి ఇలా తయారయ్యావు అని అనిపించింది. అంటే మా గురించి మేము ఆలోచించుకోవడానికి టైం లేదు అన్నంత సిచ్యువేషన్ బిజీ అయిపోతున్నాము. బిజీ దేంట్లోనంటే అంటే ఒక రూపాయి వస్తే వదులుకోవడం ఎందుకు, దానికోసం ఎక్కడి వరకైనా పరుగు తీద్దామని చెప్పేసి పరిగెడుతున్నాం అనమాట. సీజన్ అయితే వస్తుంది కదా, సో దాని వల్ల కొద్దిగా స్టోర్ విజిట్స్ ప్రమోషన్స్ హెవీగా ఉన్నాయి అన్నమాట. సో దాని వల్ల వదులుకోలేకపోతున్నాం ఏదైనా. అంతే కదండి, ఈ రోజు రావాల్సింది మళ్ళీ రేపు రావాలంటే రాదు కదా. ఈ సీజన్ అయిపోయింది అనుకో, మనకి ఎవరు పట్టించుకోరు మమ్మల్ని. సో ఖాళీ అయిపోతాం అనమాట. సో వచ్చినప్పుడే అన్ని గ్రాబ్ చేసుకుందాం అన్న విషయంలోని అలా తిరుగుతూ మీ అందరికి నా డైలీ వ్లాగ్స్ పెట్టడం అయితే ఆగిపోయాయి అనమాట. మీరైతే నిరాశ పడకండి. యాక్చువల్ గా మేము వైజాగ్ వచ్చాము, వైజాగ్ వచ్చి ఓకే. సో దాని వల్ల కానీ మీరు నిరాశ పడకండి, కంపల్సరిగా మన డైలీ వ్లాగ్స్ ఎప్పుడు మీకోసం వస్తూనే ఉంటాయి. కాకపోతే కొంచెం టైం తీసుకొని నేను తీస్తాను, అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. నన్ను అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. సో ఎప్పటి నుంచి కరెక్ట్ గా పెడతాను అనేది తెలీదు, బట్ తొందరలో అయితే మళ్ళీ మీ ముందుకి రెగ్యులర్ వ్లాగ్స్ మా ఇద్దరము అల్లరి చేసిందంతా వస్తూనే ఉంటది. మీరైతే మిస్ కాకండి. అలానే ధరణిగూడల ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మానేయకండి, అన్ఫాలో చేయకండి. నర్సీపట్నం నైట్ 12 అయింది. ఎప్పుడు కూడా మేము అంత నైట్ జర్నీ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నర్సీపట్నం వచ్చాక నర్సీపట్నం నుంచి నైట్ 12 అప్పుడు వైజాగ్ వచ్చాం అనమాట. బయలుదేరి ఇక్కడ వైజాగ్ వచ్చాం, మళ్ళీ మార్నింగ్ 9 అయ్యేసరికి రెడీ అయిపోయి మళ్ళీ బయటకి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇది 3 అప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు రెడీ అయిపోయి ఇప్పుడు విజయనగరం వెళ్తున్నాం. విజయనగరం నుంచి నర్సీపట్నం వెళ్ళాలి. లిటరలీ ఎలా తిరుగుతున్నామంటే కనీసం మాకు అసలు రెస్ట్ కూడా ఉండట్లేదండి. అందుకు ఎంత బిజీ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో తెలియట్లేదు, కానీ మా కోసం మేమైనా టైం స్పెండ్ చేయలేకపోతున్నామన్న బాధపడాలో కూడా తెలియట్లేదు అనమాట. సో ఆ సిచ్యువేషన్ లో ఉన్నాము అంతేని. ఇన్స్టాగ్రామ్ లో చూస్తారు. సో మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే చూస్తారంట. విజయనగరం లో అయితే ఎంత మంది కలిసారు అదంతా బ్లాగ్ లోకి వచ్చేస్తారులే. వీళ్ళందరూ ఇప్పుడే కలిసారనమాట విజయనగరం స్టోర్కి వచ్చినప్పుడు. సో ఫోటోలు దిగుతాం అనుకుంటే ఒక్కొక్కరితో సెల్ఫీ దిగుతుంది. ట్రాఫిక్ ఆగిపోతుంది అక్కడ. ఇటువంటి మూమెంట్స్ అయితే నాకు చాలా స్పెషల్ అనిపిస్తుందండి. ఎందుకంటే నేను ఎన్నో కోట్లు పెట్టి ఏదైనా కొన్నా వచ్చిన ఆనందం కూడా దీని ముందు సరిపోదు అనిపిస్తుంది అనమాట. బట్ మన దగ్గర కోట్లు లేవనుకోండి, బట్ మీ అందరి ప్రేమ మాత్రం నాకు కోట్లతోనే సమానం అండి. మీరందరూ ఎప్పుడు ఇలానే ఆదరించి అభిమానించండి. నేను ఎప్పుడు మీకు నా తింగరతనాన్ని చూపిస్తూనే ఉంటాను. నా డైలీ లైఫ్ని, నా రియల్ లైఫ్ని మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి. ఈ వీడియో ఇక్కడ వరకే తీయగలిగామన్నమాట, మరి మాకు అవ్వలేదు.